నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ అసోసియేషన్ సెక్రటరీ జావిద్ అలీ ఆధ్వర్యంలో 19వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్స్ కు అండర్ 14, అండర్ 16 బాలబాలికలకు జిల్లా స్థాయి క్రీడాకారుల సెలక్షన్ జరిగింది. క్రీడల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను మెడల్స్ అందజేశారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనవరి 2024 న్యూఢిల్లీలో జరగబోయే 19వ జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ ఛాంపియన్షిప్ కు అండర్ 14, అండర్ 16 బాలబాలికలకు జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలను సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ లో డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ అసోసియేషన్ సెక్రటరీ జావిద్ అలీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రమేష్ కుమార్, సదాశివపేట టౌన్ సిఐ నవీన్ కుమార్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు కూన వేణుగోపాల్ పాల్గొన్నారు. జిల్లా స్థాయి క్రీడల్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులను మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ అబ్జర్వర్ మధుసూదన్, డిస్ట్రిక్ట్ అథ్లెట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సోహెల్ అలీ, ఆర్గనైజర్ సెక్రటరీ శశిరేఖ, కోశాధికారి రాబర్ట్ డాసన్, స్విమ్మింగ్ కోచ్ శ్రీనివాస్ గౌడ్, పీడీలు షర్ముద్దీన్, అహ్మద్, ఆసిఫ్ తో పాటు కోచ్లు మరియు పీఈటీలు పాల్గొన్నారు.
అబ్బాయిలు ఇంక్రీజా డిక్రీజ్? మీరేమంటారు? మీరు అబ్బాయిలు ఎక్కువ డిక్రీజ్ అయితే వాస్తవంగా వాటి గురించి 2 విషయాలు మాట్లాడతాను నేను. ఇప్పుడు జనరల్ గా ఉన్న ఒక స్టూడెంట్ కి స్పోర్ట్స్ లో ఉన్న ఒక స్టూడెంట్ కి చాలా తేడా ఉంటుంది. అది మీరు ఈ వయసులో అబ్జర్వ్ చేయకుండా మిమ్మల్ని చూసే పీఈటీ సార్లకు మాలంటే తెలుస్తుంది. ఆటలు ఆడేటువంటి డైనమిజం ఉన్న వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు. అంటే యాక్టివిటీస్ ఫాస్ట్ ఉండే వాళ్ళకి ఎక్కడికైనా పోదామంటే చాలా పాటు ఉంటారు. ఎవరితో మాట్లాడాలంటే మాటలు లేకుండా మాట్లాడతారు. కొంతమంది పిల్లలు ఎవరినైనా సార్ని ఏమైనా అడగాల వద్దా ఇట్లాంటివి చేస్తుంటారు కదా. కానీ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఎలాంటి సంశయం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, ఏమైనా అడిగేది ఉంటే డైరెక్ట్ అడుగుతారు, ఆడేది ఉంటే డైరెక్ట్ ఆడతారు. అందుకని వాళ్ళలో సహజంగా ఒక ధైర్యం అనే లక్షణం ఉంటుంది. మిగిలిన వాళ్ళేమో చిన్న కుంచుకుపోతారు, సిగ్గుపడుతుంటారు, మాట్లాడాలా లేదా ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఆటలు ఆడే వాళ్ళకి ఏముంటది, ధైర్యం ఉంటది, మొహమాటం ఉండదు. ఫస్ట్ డైనమిజం, దాన్ని ఏమంటాం మనం. ఎంత డైనమిక్ గా ఉంటే అంత యాక్టివ్ గా లైఫ్ లీడ్ అవుతుంది. అందుకే స్పోర్ట్స్ పర్సన్స్ అంతా కూడా వాళ్ళు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ గా ఉన్న రిటైర్మెంట్ అయినా కూడా మీరు టీవీలో చూస్తుంటారు ఓల్డ్ ప్లేయర్స్, వాళ్ళు చాలా యాక్టివ్ లైఫ్ లో ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు యాక్టివ్నెస్ అనేది ఫస్ట్ నుంచి వాళ్ళ బ్లడ్ సెల్స్ లోపల జెనెటికల్ గా ఉండిపోతుంది. అర్థమైందా మీకు? సైన్స్ లో జెనెటిక్స్ తెలుసు కదా. అంటే ఏదైనా లక్షణము ఆ జెనెటిక్స్ కి రీచ్ అయితే అదంతే నెక్స్ట్ జనరేషన్ లో కూడా ఉంటది. సో చూస్తారు కదా మీ పీఈటీ టీచర్స్ సార్లు ఎట్లా ఉంటారు, యాక్టివ్ గా గ్రౌండ్ లో పొద్దున్నే తిరుగుతుంటారు, అటు ఇటు చిత్తపుల్లాగా చూస్తుంటారు. అంతేనా కదా? సో మీరందరూ కూడా ఇన్ని రకాల ఆటలు ఆడి కొన్ని రకాల ప్రైజులు సాధించి 5 సెలక్షన్స్ కి మీరంతా యాక్టివ్ గా వచ్చి ఉన్నారంటే మీరు కూడా చాలా యాక్టివ్ డైనమిక్ గా డిఫరెంట్ స్కూల్ నుంచి వచ్చిన సో అట్లా ఉన్నారు. కాబట్టి మీకు అందరికీ నా యొక్క బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను. ఇదే మీరు స్ఫూర్తిని, ఇదే డైనమిజం ని, యాక్టివిజం ని ముందు కూడా కొనసాగించి అన్ని అంశాల్లో ఆటలు, కరిక్యులర్ యాక్టివిటీస్, కల్చరల్ యాక్టివిటీస్, పాటలు పాడడం. స్పోర్ట్స్ మెన్ ఎప్పుడు ఒక పాట పాడాలంటే తీసుకుంటే వెంటనే స్పోర్ట్స్ పాట పాడేస్తాడు, వాడు ఫీల్ కాదు, సిగ్గుపడేవాడు. మనకు వచ్చినా రాకుండా పాడతాడు. ఏదైనా చెప్పు అడిగిరాపురం అని అడుగుతాడు, దుంకమంటే దుంకేస్తాడు. అంతేనా? మరి దీన్ని చివరి వరకు కొనసాగిస్తే చదువులో కానీ, కల్చరల్ యాక్టివిటీస్ లో కానీ, డాన్స్ లో కొందరు, సాంగ్ లో కొందరు కరాటేలో, కొందరు అడ్వెంచర్ యాక్టివిటీస్ లో, సో ఏదో ఒక దానిలో ప్రావీణ్యం అనేది సంపాదించుకుంటారు. కాబట్టి మీరు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు మనకు ఉన్నటువంటి అచీవ్మెంట్స్ అన్ని కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. మేము కూడా కాలేజీలో ఉన్నప్పుడు స్కూల్ 10th వరకు సరిగా ఆటలు ఆడకపోతే 10th నుంచి బాగా ప్రాక్టీస్ చేసేది. అప్పుడు బాస్కెట్బాల్ ఆడిపించేది. తర్వాత నేను కాలేజీలోకి వెళ్ళినాక యూనివర్సిటీ కాలేజీలో ఇంటర్ డిస్ట్రిక్ట్ అన్నట్టు మేము పరిచయమైన వ్యక్తులు కొంతమంది మా పోలీస్ ఫోర్స్ లో వేరే ఉద్యోగాలు ఉన్నారు. సో మేము ఇప్పుడు కలిసిన వీ యూస్ టు డిస్కస్ ఇట్. ఒక 10 రోజులు అక్కడ క్యాంప్ చేసినాం కదా, మనం అక్కడ పోయినాం కదా. సో నైట్ ఎక్కడో పడుకుంటారు, ఏదో తింటారు, ఆ స్పోర్ట్స్ నెక్కర్ వేసుకొని, టీ షర్ట్ వేసుకొని, ఎక్కువ బట్టలు అవసరం ఉండదు, 3-4 డ్రెస్సులు బ్యాక్ ప్యాక్ వేసుకొని వెళ్ళిపోయాయి. బట్ ఓన్లీ ఇట్స్ ఆల్ ద రిజల్ట్ ఈస్ దట్ ఎవ్రీబడి విన్స్ ద గేమ్. తెలుసా మీకు? వార్ లో, యుద్ధంలో ఎవ్రీబడి విల్ లూజ్, నోబడి విల్ విన్ ఇన్ ద వార్. 2 దేశాలు ఫైట్ చేసుకుంటాయి కదా, ఎవరు గెలుస్తారు? ఏమైనా మీరు ఏం మాట్లాడతలేరు కదా. మిమ్మల్ని అందరూ చూస్తుంటే నేను ముత్యాలను చూసినా, కానీ మిమ్మల్ని అందరూ చూస్తుంటే ముత్యంలల్లా పులిగడిగిన ముత్యాలు, అందమైన ముత్యాలు, అది మీరైనటువంటి విషయాన్ని అయితే నేను మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా సవినయంగా తెలియజేస్తున్నాను. స్టేడియం గ్రౌండ్కు రాగానే ఈ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్, అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ చూస్తే ఒక అందం అనిపిస్తే, ఈ అందమైన చిన్నారులను చూస్తుంటే ఇంకొక అందం లేకున్నటువంటి మీ అందానికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మీ క్రమశిక్షణ, మీ మంచితనము, మీరు అన్ని చూస్తుంటే భారతదేశానికి ప్రపంచ స్థాయిలో ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అందరూ కూడా ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ లోపల భారతదేశానికి గోల్డ్ మెడల్ తీసుకొచ్చేటువంటి చిన్నారులు, మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా.
ఈ కార్యక్రమాన్ని మా జావేద్ భయ్య గారు టీఎన్జిఓ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి అధికారి, ఆయన శాలరీ లోపల సుమారు 40% రూపాయలు ఇలాంటి క్రీడలకు ఇది ఎలాంటి సపోర్ట్ లేకుండా కూడా ఆయన సొంత ఖర్చులకు వెళ్ళి జోబులకు వెళ్ళి పెట్టేటువంటి క్రీడాకారుల యొక్క నిజమైనటువంటి ప్రేమికుడు మన జావేద్ గారు అనేటువంటి విషయాన్ని అయితే నేను హృదయపూర్వకంగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. చాలా మంది క్రీడలు ఆడితే అందం ఉంటది, కానీ క్రీడలు ఆడిపించడంలో అందం అంటే మా జావేద్ భాయ్ తర్వాతే సంగారెడ్డి జిల్లాల ఏకైక వ్యక్తి నిజమైనటువంటి జావేద్. మన సంగారెడ్డికి క్రీడాకారులను తయారు చేసినటువంటి ఘనత, మన గతంలో జరిగినటువంటి సీఎం కప్ లో కూడా సంగారెడ్డి జిల్లాకు గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మా జావేద్ గారి అనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటా. ఇక్కడ ఉన్నటువంటి మా సీనన్న కోచ్ గారు, స్విమ్మింగ్ కోచ్ గారు, వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. యంగ్ కౌన్సిలర్ అయినటువంటి మా షోయల్ గారు, ఆయన కూడా క్రీడలు అంటే కూడా ఎంతో ఆసక్తిగా విచ్చేసినటువంటి మా షోయల్ గారికి, మీడియా సోదరులు అందరూ కూడా, పీటీలో కూడా అందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా. కృతి క్రీడా సుఖాధికృత్, ఉన్నత క్రీడా ప్రమాణాల నుంచి మంచి సందేశం జనిస్తుంది. మనం దృఢమైన శరీరం, దృఢమైన మనసు. కానీ మన దగ్గర ఏముంటది, తల్లిదండ్రులు ఏం ఆలోచన చేస్తారు జనరల్ గా, నా కొడుకుకు 100 మార్కులు రావాలి, పేపర్ల ఫోటో రావాలి, ఇంట్లో పేద దావా చేయాలి. నేనేం చెప్తానంటే, ఆ పేపర్ల మార్కుల కంటే కూడా మీ జీవితంలో మార్పులు రావాలంటే ఈ అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ ఏమో కానీ నా దృష్టిలో ఇది ఒక పవిత్రమైన దేవాలయం. ఇలా వచ్చేటోళ్ళు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే ఇక్కడ చెమట చిందిస్తారు, రక్తం చిందిస్తారు. అదే మన భారతదేశం యొక్క సంపదకు మీరు సృష్టికర్తలైన విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా. క్రీడాకారులు కావాలంటే ధైర్యం కావాలి, సంకల్పం కావాలి, విశ్వాసం కావాలి, చెయ్యాలనేటువంటి తపన కావాలి. ఇక్కడ చిన్నారులను చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది. ఏంటంటే మీరు ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క పవిత్రమైనటువంటి క్రీడా దేవాలయంలో మీరు కాలు పెట్టినట్టే నిజంగా చెప్తున్నా కదా, మీ జీవితం చెప్తున్నా కదా, 100కు 100 సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతారు. ఉక్కు సంకల్పం వల్లే భారతదేశానికి ఉన్నత స్థాయి తీసుకోవటువంటి శక్తివంతులు అది మీరనేటువంటి విషయాన్ని కూడా నేను మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ అథ్లెటిక్ విషయానికి సంబంధించినటువంటి దాని మీద మనం అందరూ అనుకుంటారు, అథ్లెటిక్ అనేటువంటిది సంబంధించినటువంటి దాని మీద మనం ఆలోచన చేస్తే ఈ క్రీడ అనేటువంటిది ఏంటంటే వ్యక్తిగతంగా ప్రతిభ ప్రదర్శించేటువంటి అవకాశం ఉంటుంది. నడక గాని, రన్నింగ్ గాని, షార్ట్ పుట్ గాని, జావలిన్ త్రో గాని, షార్ట్ పుట్ గాని, ఇవన్నీ ఏంటంటే మన లోపల ఉన్నటువంటి ప్రతిభ. మీరు అందరూ చూస్తుంటే చిన్నాళ్ళు ఇప్పుడు మీరు అందరు కూడా సామాన్యంగా ఉన్నారు. ఒక్కొక్కరు షార్ట్ పుట్ పట్టుకున్నారు అనుకో, కొన్ని మైళ్ళ దూరం పోయేటువంటి, కొన్ని మీటర్ల దూరం పోయేటువంటి అవకాశం ఉంటది. మీరు జావలిన్ త్రో చేసినా, ఏ త్రో చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంటది. ఈ క్రీడలకు సంబంధించినటువంటిది క్రీస్తుకు పూర్వం 12వ శతాబ్దంలో బ్రిటన్ లో ప్రారంభమైనటువంటి చరిత్ర, రోములు కూడా ఆడినటువంటి చరిత్ర ఉంది కనుక దీన్ని ఏదో ఆషామాషిగా మాత్రం తీసుకోవద్దు. దయచేసి ఇక్కడ వచ్చిన అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని, కోచ్లు ఎదురు చూస్తున్నారు, మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. చాలా మంది అనుకుంటారు ఏంటంటే చదువులు వస్తారు, క్రీడాకారులకు చదువు రాదనేటువంటి ఆలోచన చేస్తారు. కానీ సభ వేదిక ద్వారా తెలియజేసుకుంటే ఏంటంటే ఎవరైతే క్రీడలు ఆడతారో వాళ్ళ రక్తం కిందికేంచి మీ దాకా ఉరుకుతుంటే ఏ పుస్తకం చదివినా వాళ్ళ మస్తిష్కం లెక్కి 100కు 100 మార్కులు వచ్చేటువంటి శక్తివంతులు అవుతారనే విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం. First, work. You focus on your event and try to give best for the event, whether it may be shot put, javelin throw. Give your best and try to practice. And whether today you win or lose, continue the practice. Continue the spirit of practicing. Practice. If you practice from now onwards only, by the time you reach for 16 years, some of you are here of 9 years, 10 years of age. By the time you reach 16 years of age, you might achieve the target you set. You try to set your goal from now onwards only. Today, many of them are newcomers, newly participated. Many of you might be freshers, no? First time participants are there here. So my humble request to all you is that first of all you set a goal from today onwards only. You set a target that
you will by the time you reach the age of 12 or by the age of 16, you might achieve a goal, or you might achieve a medal in nationals and represent the name of our state in nationwide. So my best wishes for you all to for participating in this event and focus on your event. My all the best wishes for you all. Thank you. గుజరాత్లో ఫిబ్రవరి 15 ఉంటుంది బహుశా డేట్ ఫిక్స్ కాలే. ఇది 19th నేషనల్ లీడర్షిప్ మీట్. ఈ మీట్లో మొట్టమొదటి త్రూఅవుట్ ఇండియాలో ఇది ఒకటే స్పోర్ట్స్ మీట్. ఇందులో అయితే జిల్లా నుంచి నేషనల్ పార్టిసిపేట్ చేస్తారు. ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఈరోజు దాదాపు 300 నుంచి 500 మంది పిల్లలు వచ్చినారు. ఇందులో ఓన్లీ 11 మందికే సెలెక్ట్ చేస్తాం మేము. నేషనల్లో 6వ ప్లేస్ వచ్చిన టైమింగ్ డిస్టెన్స్ ప్రకారంగా మేము ఇక్కడ సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ గుజరాత్లో ఆడతారు. ఇది 19th సారి మన పిల్లలు ఆడుతున్నారు. ఈ యొక్క నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ మీట్ పెట్టడం వల్ల మన భారతదేశానికి ఒక నీరజ్ చోప్రా లాంటి జావ్లిన్ త్రోయర్ దొరికాడు. మనం ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచినాము. అదేవిధంగా అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషి వల్ల ఈరోజు అథ్లెటిక్స్కి చాలా మెడల్స్ ఏషియన్ గేమ్స్లో కానీ ఒలింపిక్స్లో కానీ వస్తున్నాయి. ఈ యొక్క స్పోర్ట్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్ స్పోర్ట్స్ని తెలంగాణ గవర్నమెంట్ బాగా మన ఎంకరేజ్ చేయాలని, అదేవిధంగా ఈరోజు మాతో పాటు మధుకర్ మెదక్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, స్విమ్మింగ్ సెక్రటరీ ఉన్నారు, మా ఆర్గనైజ్ సెక్రటరీ శశిరేఖ మేడం ఉన్నది, అదేవిధంగా స్విమ్మింగ్ కోచ్ గారు ఉన్నారు. వీళ్ళందరి మన పీటీలు ఆసిఫ్ భాయ్, షర్ఫుద్దీన్ సార్ మరియు మన సుమన్, గౌతమ్ వీళ్ళందరూ సహకారంతో ఈ సంగారెడ్డి మా ఇన్స్పిరేషనల్ స్పీచ్ వేణు గారు కూడా ప్రతిసారి అథ్లెటిక్ మీట్కి స్పోర్ట్స్కి బాగా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళందరి సహకారంతో మేము సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి డిస్టిక్ మీట్ మంచిగా ఘనంగా చేసినాము. గెలిచినాము. ప్రతి ఒక్కరికి మెడల్స్ ఇచ్చినాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ మెడల్స్ ఇచ్చినాము. రెండవది ఎవ్రీ టైం మేము వాళ్ళకి ఈరోజు లంచ్ కూడా ప్రొవైడ్ చేయగలిగాం పిల్లల్ని, దూరం వచ్చే పిల్లల్ని. సో మేమేమంటామంటే గవర్నమెంట్ తరఫు కూడా పిల్లలను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. అన్ని ముత్యాలు రావాలంటే గవర్నమెంట్ కూడా సహకరించాలి. స్పోర్ట్స్ అంటే ఈ మధ్యలో బాగా తగ్గిపోయింది. కోచెస్కి అపాయింట్మెంట్ లేరు. ఉన్న కోచెస్ రెగ్యులర్ చేసి ఇంకా స్పోర్ట్స్ పరంగా మెటీరియల్ కానీ ఎక్విప్మెంట్ కానీ సంగారెడ్డిలో ట్రాక్ లేదు. మాకు ట్రాక్ కూడా ఇప్పిస్తే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సహకరించి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క స్పోర్ట్స్ సక్సెస్ చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి అదేవిధంగా సిఐ నవీన్ కుమార్ గారికి కూడా ఈ యొక్క ముఖ్య అతిథిగా డిఎస్పి గారికి, సిఐ నవీన్ గారికి కూడా మా అథ్లెటిక్స్ సంఘం తరఫుకి వెళ్ళి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ యొక్క టోర్నమెంట్ చాలా మంచిగా జరిగింది. పిల్లలు కూడా అందరూ పార్టిసిపేషన్ చేశారు. ఈ యొక్క టోర్నమెంట్ ఇట్లనే కండక్ట్ చేసుకుని ముందు భవిష్యత్తులో పిల్లలకు మంచి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను.